చేతన్, కోపగించుకోవడం అస్సలు మంచిది కాదు. దానివల్ల మన శరీరం అలాగే మనసు రెండిటికీ నష్టం కలుగుతుంది. కోపగించుకోవటం వల్ల ఆలోచించి అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. ఇంకా దానివల్లనే మనం ప్రతి విషయంలో తప్పులు చేస్తాం. ఇక ప్రతి పని చెడిపోతూ ఉంటుంది. కానీ నేను నా కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి? నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటో చెప్పు. బొమ్మలు. ఇదెలా ఉందో చెప్పు. చాలా బాగుంది సాయి. ఇంకేముంది, నీకెప్పుడు కోపం వచ్చినా సరే ఒకటి నువ్వు చదువుకుంటూ కూర్చో. ఒకవేళ నీకు కోపం తెప్పించే విషయం ఏదైనా జరిగి ఉంది అంటే అప్పుడు నువ్వు దీన్ని ఒక్కసారి తలుచుకో చాలు. లేకపోతే నువ్వు ఏదైనా వస్తువు లేకపోతే ఒక మనిషి గురించి ఆలోచించు. దేనివల్ల నీకు అన్నిటికంటే ఎక్కువ సంతోషం వస్తుందో. ఆ తర్వాత చూడు, కోపం కేవలం ఒక్క క్షణంలో మాయమైపోతుంది. అలాగే నీ పని కూడా పూర్తయిపోతుంది. ఇదిగో, ఈ బొమ్మను చూడగానే నా మనసుకు సంతోషం కలిగింది. ఇప్పుడు నువ్వు మీ అమ్మతో కలిసి ఇంటికి వెళ్ళు. ఒకటి ఆలోచించు, ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఇటువంటి బొమ్మలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయని. తిరిగి వెళ్ళాక నువ్వు వాటితో ఆడుకోవచ్చనుకో. అలాగే సాయి.